కరాటే నైపుణ్యం అనేది యువతలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించి స్వీయ రక్షణకు ఉపయోగపడుతుందని మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ తెలిపారు. రమణ జుడాకో కరాటే అకాడమీ ఆధ్వర్యంలో కోచ్ కోట్ల రమణ స్వీయ పరిరక్షణలో స్థానిక రాజా కళాశాల మైదానంలో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరాటే కిక్ బాక్సింగ్ శిక్షణ, కరాటే బెల్ట్ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ కరాటే బాక్సింగ్ ఎగ్జామ్ లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన చిన్నారులకు బెల్టులను బహుకరించి ప్రోత్సహించారు. అనంతరం శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ కుక్కాడపు బాలాజీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సిద్ధాంతపు సత్యబాబు, పాలిక శ్రీను, అసోసియేషన్ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు. గొప్పగా జయప్రదం చేసినందుకు మరి మా ఇన్స్టిట్యూట్ తరఫున ప్రత్యేకంగా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ రోజు నుంచి ఇక్కడ కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ స్కూల్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆ తూని ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని మీ అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మరి ఇదంతా కూడా నేను చేయడానికి కారణం ఏంటంటే నాయకులుగా పెద్దలుగా ఉన్న వారి ప్రోత్సాహమే. మరి వారి ప్రోత్సాహం లేనప్పుడు మనం ఏం చేయలేం. మరి మా వెనకాలే ఉండి వెండి తట్టి ఏం చేసినా సరే మరి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే తుని ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే ప్రస్తుతం పరిణామాలని దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల్ని ఇలాంటి ఆటలకి ఎంకరేజ్ చేయడం వలన మానసికంగా, శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉంటారు. అలాగే ఆరోగ్యపరంగా మరి మనం విన్నాం సత్యనారాయణ గారు చెప్పేటప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఏదో విధమైన బలహీనత, రోగం లేని ఇల్లు లేదు. ఇలాంటి పరిణామాల్లోని మనం నిజంగా ఏదో ఒక స్పోర్ట్స్ ని ఎన్నుకొని నేర్చుకోగలిగితే చాలా మట్టుకి వచ్చే ఆ దీర్ఘకాలపు రోగాలను అరికట్టవచ్చు. అందువల్ల మెయిన్ హెల్త్ అనమాట, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు పెద్దలు. అందువల్ల ఈ హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల్ని ఈ కరాటే లేదా కిక్ బాక్స్ వాటికి ఎంకరేజ్ చేయాలని ప్రజలందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. మరి మరొకసారి ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి పెద్దలకి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే మేము పిలిచినప్పుడు మరి పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ కోసం చెప్పాలి. ఇంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారంటే కారణం వారి తల్లిదండ్రులే. ఎందుకంటే వారు చక్కగా ఉదయకాలమే నా దగ్గర తీసుకురావడం, విడిచిపెట్టడం, వెళ్ళిపోవడం. నిజంగా తల్లిదండ్రులు ప్రోత్సహించకపోతే ఏ పిల్లలు కూడా కరాటే నేర్చుకోలేరు. మరి నిజంగా నా దగ్గర ఉన్న పేరెంట్స్ అందరూ కూడా చాలా మంచివాళ్ళు. చక్కగా వచ్చి వాళ్ళ పిల్లలు ఎంకరేజ్ చేసి నేర్పించడానికి వారు ఎంతగానో వారిని ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఇలా చెప్పినప్పుడు వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు ఉన్నందుకు కూడా వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆరోగ్యం ఈ రోజు ప్రతి ఇంట్లోని చిన్న పిల్లలతో సైతంగా మెడికల్ మందులనే నీళ్ళు లేదు. ఇంకా ఆ అన్నపానీయాలు లేకపోయినా భరిస్తారు, కానీ మందులు లేని నీళ్ళు మాత్రం ఎక్కడా లేదు. దీనికి కారణం ఏంటంటే మెయిన్ మన అలవాట్లు. కానీ చెప్పినట్టు పిల్లల్ని ఎంతసేపు చదువు మళ్ళించడం, ఇన్ని పక్కింటోడు మీద మార్కులు తెచ్చుకోవాలా, లేదా స్టేట్ వైడ్ మార్కులు తెచ్చుకోవాలా, జిల్లా వైడ్ మార్కులు తెచ్చుకోవాలని పిల్లల్ని నూరుతున్నాం తప్ప పిల్లల ఆరోగ్యం మాత్రం ఎవరో పేరెంట్స్ మాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ కార్యక్రమంలో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల ఆరోగ్యంతో పాటు వాళ్ళ భవిష్యత్తులో ఏ రోగాలు బారిన పడకుండా, అదే విధంగా ఆడపిల్లలు మరీ ముఖ్యంగా ఈ రోజు మన మాస్టర్ చెప్పినట్టు ఏ విధమైన ర్యాగింగ్ కానీ, ఏ విధమైన చిల్లర గొడవలు ఏది జరిగినా వాళ్ళ ఆత్మరక్షణ కోసం తల్లిదండ్రుల వరకు తీసుకురాకుండా వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకుంటారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆడపిల్లల రక్షణ కోసం కూడా ప్రత్యేకంగా ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మరీ ముఖ్యంగా మన మాస్టర్ రౌండ్ మాస్టర్ చెప్పాల్సిన విషయం ఏంటంటే అనువైజ్ఞమైన మాస్టర్ ఈయన. ఎందుకంటే ఇప్పుడు మన తుల్లో ఉన్న కరాటీ క్లాసులు అన్నింటిలో చాలా మంది మాస్టర్లు అందరూ మన రౌండ్ గా శిష్యులే. కాబట్టి ఇలాంటి అనుభవం ఉన్న నిపుణుడు కాబట్టి మీ అందరూ కూడా ఇంకా ఆటల్లో మంచి రాణింపు, కిక్ బాక్సింగ్ లో మంచి రాణింపు కూడా తెలుసుకోవడానికి అనుభవమైన రౌండ్ గారు. కాబట్టి ఇంకా మనం కూడా ఇలాంటి మాస్టర్ని అందరినీ మనం ప్రోత్సహించి మన పక్కింటి పిల్లలను కూడా వాళ్ళని కూడా సజెషన్ ఇచ్చి ఈ కరాటే క్లాసులో మనం కూడా జాయిన్ చేయడం బాధ్యతగా మన అందరి మీద ఉంది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని నాకు